నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతిని 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అక్కడ నిర్మాణ పనులు చేపట్టి హైకోర్టు సెక్రటేరియట్ భవనాలను నిర్మించింది. కానీ 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఈ పనులు నిలిచిపోగా 3 రాజధానులు అంటూ నాటి సీఎం జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో అమరావతిలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పనులు జోరందుకున్నాయి. దీంట్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాలని R&B ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు ఈ రింగ్ రోడ్ కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినపడుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏపీలో దీనికోసం 25,000 కోట్ల నిధులను ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ 25,000 కోట్లు అప్పులాగా కాకుండా గ్రాంట్ లాగా ఇస్తుండటంతో ఏపీ ప్రజల్లో ఎన్డీఏపై గౌరవం అమాంతం పెరిగిందనే చెప్పాలి.